గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వరల్డ్ మార్కెట్. మెయిన్ గా న్యూస్ చూస్తే అంచనాలకు మించిన అమెరికన్ జాబ్ గ్రోత్. అమెరికన్ ఉద్యోగాలు అంచనాలకు మించి గణాంకాలు నమోదు చేశాయి. జూలై జాబ్ గ్రోత్ లో బలమైన వృద్ధిని సాధించి ఆల్మోస్ట్ 2,55,000 జాబ్స్ ను నమోదు చేశాయి. జూన్ తో పోలిస్తే ఇది తగ్గినప్పటికీ కానీ విశ్లేషకుల అంచనాలను మట్టికి మించి నమోదు చేశాయి. జూన్లో ఆల్మోస్ట్ 2,92,000 ఉద్యోగాలను నమోదు చేస్తే జూలైలో 2,55,000 ఉద్యోగాలను నమోదు చేశాయి. విశ్లేషకుల అంచనాలు 1,55,000 నుంచి 1,80,000 మధ్యలోనే ఉన్నాయి. కానీ ఇది విశ్లేషకులు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీంతో ఫెడ్ ఇయర్ కి వడ్డీ రేట్లు పెంచనుందనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కాన్స్టెంట్ గా ఉంది. ఆల్మోస్ట్ 4.9% కాన్స్టెంట్ గా ఉంది. ఇంకా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ పెద్దగా అద్భుతంగా లేదని విశ్లేషకుడు డెనిస్ డే జాన్ అభిప్రాయపడ్డారు. ఇక ఫస్ట్ 6 మంత్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో సంవత్సరం అంతా ఫలితాలను అదే ప్రతిబింబిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు క్షీణించడంతో వడ్డీ రేట్లను పెంచాలని ఫెడ్ భావిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఫెడ్ నెక్స్ట్ పాలసీ రివ్యూ సెప్టెంబర్లో ఉండాలి, కానీ అది పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, అధ్యక్ష ఎన్నికలు ఇలాంటి కారణాలతో సెప్టెంబర్లో ఉండాల్సిన ఫెడ్ నెక్స్ట్ పాలసీ రివ్యూ డిసెంబర్కి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మొన్న గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తీసుకున్న నిర్ణయం లాంటి ప్రపంచ పరిణామాలు ఫెడ్ గమనిస్తుందని వాషింగ్టన్ ఎనలిస్ట్ ఆర్థికవేత్త చెప్పారు. అలాగే బ్రెగ్జిట్ పరిణామాలు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ఉంటాయని, అవి యూరోపియన్ బ్యాంక్ పై కూడా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 7 ఏళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను తగ్గించడంతో ప్రపంచ మార్కెట్లు ఉరకలెత్తాయి. ఈ ప్రభావం మన మార్కెట్ పైన కూడా కనిపించింది. జీఎస్టీ అమల్లోకి వస్తే భారత ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఊతం లభిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అభిప్రాయపడడం మార్కెట్ల సెంటిమెంట్ ను బలపరిచిందని చెప్పాలి. మార్కెట్ కూడా అండగా నిలిచిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 4% గా గవర్నమెంట్ నోటిఫై చేయడం, అలాగే జీఎస్టీ బిల్ 8న లోక్సభలో ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు, అలాగే ఆగస్టులో కూడా సాధారణ వర్షపాతానికి మించి ఉంటుందని వాతావరణ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో మన మార్కెట్లు కూడా ఈ విషయాలు అండగా నిలిచి బూస్టప్ ఇచ్చాయని చెప్పాలి. ఇంకా అలాగే ఏడీబీ చీఫ్ గా మళ్లీ నకయో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా తహికియో నకయో తిరిగి ఎన్నికయ్యారు. ఈయన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్లు. నవంబర్ 24 నుంచి 5 ఏళ్ల పాటు పదవీ కాలం పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక నిన్న యూరప్ మార్కెట్స్ ఎలా ముగిశాయి అనే విషయానికి వస్తే భారీ లాభాలతోనే ముగిశాయని చెప్పాలి. బ్రిటన్ సూచి ఎన్టీఎఫ్సి 0.8% లాభపడి 10,367 దగ్గర ముగిసింది. ఇంకా నెక్స్ట్ ఫ్రాన్స్ సూచి క్యాక్ విషయానికి వస్తే 1.5% లాభపడి 4,410 దగ్గర క్లోజ్ అయింది. అలాగే జర్మనీ స్టాక్ ఇండెక్స్ డాక్స్ విషయానికి వస్తే 1.4% చొప్పున లాభపడి 10,367 దగ్గర ముగిసింది. ఇక అమెరికా సూచాలు కూడా లాభాలతోనే ముగిశాయని చెప్పాలి. అమెరికా మార్కెట్లు ఆల్ టైమ్ హై స్థాయిలో క్లోజ్ అయ్యాయి. డోజన్స్ విషయానికి వస్తే 1% లాభంతో ముగిసింది. 191 పాయింట్లు పెరిగి 18,543 దగ్గర ముగిసింది. అలాగే నాస్డాక్ కూడా 1% పైగా లాభపడి 55 పాయింట్ల లాభంతో 5,221 దగ్గర క్లోజ్ అయింది. ఇక ఎస్ఎన్పి విషయానికి వస్తే 0.86% లాభపడి 18 పాయింట్లు లాభపడి 2,182 దగ్గర క్లోజ్ అయింది. ఇక నిన్న మన మార్కెట్స్ విషయానికి వస్తే దేశీ సూచీల జోరు ప్రధానంగా వాహన, చమురు, గ్యాస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లు ఊతమిచ్చాయి. బీఎస్సీలో ఆటోమొబైల్ రంగం సూచి అత్యధికంగా వృద్ధి శాతం నమోదు చేసింది. 3.14%తో దూసుకెళ్లింది. ఇక చమురు గ్యాస్ ఇండెక్స్ 2.74%, మెటల్స్ 2.56%, క్యాపిటల్ గూడ్స్ సూచి 2.34%, బ్యాంకింగ్ సూచి 2% చొప్పున లాభపడ్డాయి. ఇక బీఎస్సీ సెన్సెక్స్ లో హీరో మోటోకార్ప్స్ ఎక్కువగా టాప్ లో ఉందని చెప్పాలి. 5.02% టాప్ లో నిలిచింది. ఇక బజాజ్ ఆటో కూడా 4.38%, యాక్సిస్ బ్యాంక్ 3.62%, టాటా మోటార్స్ 3.21%, ఎస్బీఐ 3.21%,
ఎల్ఎన్టీ 2.88, అదాని పోర్ట్స్ కూడా ఇలా అన్ని ఆల్మోస్ట్ భారీగానే లాభపడ్డాయని చెప్పాలి. ఇక సన్ ఫార్మా విషయానికి వస్తే ఇది సన్ ఫార్మా మరియు పవర్ గ్రిడ్ నష్టాన్ని చవిచూశాయి. మార్కబుల్ కాదు కానీ తక్కువగానే చెప్పాలి. 0.79% నష్టపోయింది సన్ ఫార్మా. అలాగే పవర్ గ్రిడ్ విషయానికి వస్తే 0.67% నష్టపోయింది. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవి కూడా 0.65% వరకు నష్టపోయాయి. అలాగే ఇక మన దేశంలో విదేశీ మారక విలువలు గరిష్టానికి పెరిగాయి. $2.81 బిలియన్ అంటే దాదాపు 19,000 కోట్ల రూపాయలు పెరిగి 3,365.49 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక జీఎస్టీతో భారత్ రేటింగ్ పెరిగింది. వస్తు సేవల పన్ను బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడం భారత్కు సానుకూల పరిణామాలని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అభిప్రాయపడింది. ఇది మన మార్కెట్ల సెంటిమెంట్ను బలపరిచింది. ఇక ఇవి ఇప్పటివరకున్న వరల్డ్ మార్కెట్ విశేషాలు. మన మార్కెట్స్ నెక్స్ట్ వారం ఎలా ఉంటాయి, ఈ వారం ఎలా ఉన్నాయి అనే విశ్లేషణను మార్కెట్ అనలిస్ట్ శేషు అందిస్తారు. గత వారం మార్కెట్స్ కానీ గమనిస్తే చాలా వరకు హై వోలటాలిటీలో మనకి ట్రేడ్ అయినాయి. స్టార్టింగ్ కొంచెం మార్కెట్స్ వీక్ ఉన్నా కూడా లాస్ట్ డే మాత్రం మార్కెట్స్ మళ్ళీ చాలా స్ట్రాంగ్ రీబౌండ్ కావడం చూసాము. అయితే లాస్ట్ 2-3 రోజులుగా మనకి కొంచెం పాజిటివ్ అంశాలుగా చెప్పాలి అంటే ఎఫ్ఐ నుంచి లిక్విడిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. దీనికి తోడు కంపెనీస్ రిజల్ట్ ఇనిషియల్గా మనకి వారంలో స్టార్టింగ్లో కొంత రిజల్ట్ బాగాలేదు, తర్వాత అయితే లాస్ట్ 2-3 రోజులుగా మంచి రిజల్ట్ రావడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. దీంతోపాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా ఫ్రైడే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ ఫ్లాట్గా మూసాయి. అయితే ఇండివిజువల్ స్టాక్స్ పర్ఫార్మెన్సే ఎక్కువగా మనకి నిఫ్టీ ఇండే అండ్ బ్యాంక్ నిఫ్టీల కన్నా ఎక్కువగా ఉంది. దీంతోపాటు మిడ్ క్యాప్లో కూడా ఇనిషియల్గా మనకి స్టార్టింగ్లో కొంత మిడ్ క్యాప్ వీక్ ఉన్నా కూడా మళ్ళీ లాస్ట్ 2 డేస్ మళ్ళీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా బాగా పుంజుకుందని చెప్పొచ్చు. ఇంకా F&O ఇంటర్నల్ కానీ గమనిస్తే మనకి గత వారం స్టార్టింగ్లో కొంత 8,400, 8,500 పుట్స్కి బాగా డిమాండ్ పెరిగింది. అయితే లాస్ట్ రోజు కవరింగ్ రావడంతో ఆటోమేటిక్గా కొంచెం పుట్స్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ప్లస్ కొంత షార్ట్ కవరింగ్ కూడా మనకి ఇండెక్స్లో కనపడింది. ఏదేమైనప్పటికీ కూడా మనం గత వారాన్ని ట్రెండ్ బేరీజ్ వేసుకొని నెక్స్ట్ వీక్ ఎట్లా ఉంటుందని మనం మార్కెట్స్ గమనిస్తే వచ్చే వారం ఎక్కువగా రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత మేజర్గా వచ్చే వారం కంపెనీస్ రిజల్ట్ ఇండెక్స్, తర్వాత కొన్ని మేజర్ కంపెనీస్ రిజల్ట్ కూడా మార్కెట్పై ప్రభావం చూపవచ్చు. దీంతోపాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ క్రూడ్ ఆయిల్ కూడా గమనించాలి. క్రూడ్ ఆయిల్ హయ్యర్ లెవెల్లో సస్టైన్ కాలేకపోతుంది. 42 పైన సస్టైన్ అయితే కొంచెం పర్వాలేదు అనిపించవచ్చు. అయితే 42 బిలో కంటిన్యూగా క్రూడ్ ఆయిల్ కానీ ట్రేడ్ అయిందంటే ఇది చాలా మళ్ళీ ఇంతకుముందు క్రూడ్ ఆయిల్ ఏ విధమైన క్రాష్ అయినప్పుడు వచ్చిన కరెక్షను గ్లోబల్ మార్కెట్స్లో ఈసారి కూడా అటు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కూడా క్రూడ్ ఆయిల్ని కూడా ఒకసారి వాచ్ చేస్తూ ఉండమని చెప్తాను. అది కూడా నెక్స్ట్ వారం మార్కెట్స్ ప్రభావం చేసే అంశాల్లో ఒకటిగా చెప్పొచ్చు. అయితే ఓవరాల్గా మార్కెట్స్ మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఈ అప్ ట్రెండ్ కొనసాగాలి అంటే మాత్రం నిఫ్టీ కంటిన్యూగా 8680 అండ్ 87 పైన సస్టైన్ కావాలి. ఒకవేళ ఈ లెవెల్ కానీ సస్టైన్ కాలేదంటే మళ్ళీ మార్కెట్స్ 8640 బ్రేక్ అయిందంటే కొంచెం మార్కెట్ షార్ట్ టర్మ్ వీక్ ట్రెండ్ అని రావచ్చు. బట్ ఎక్కువగా రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది. స్ట్రాటజీ పరంగా చెప్పాలంటే బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ ర్యాలీస్ రెండు కూడా వచ్చే వారానికి స్ట్రాటజీస్ ఉపయోగించవచ్చు. నిఫ్టీ ర్యాలీస్లో సెల్ చేయమంటాను. అట్ ద సేమ్ టైం కొంచెం నిఫ్టీలో ఒక కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ బయింగ్కి పొజిషన్ తీసుకోవచ్చు. అయితే వచ్చే వారానికి సెల్ ఆన్ బై ఆన్ డిప్స్ స్టాక్స్ విషయానికి వస్తే బాగా రిజల్ట్ అనౌన్స్ చేసిన భారత్ ఫోర్జ్ ఒకటి, అరవింద్ని ఎవరి డిప్లో బై చేసుకోమంటాను. దీంతోపాటు క్యాస్ట్రాల్ ఇండియా కూడా చాలా స్ట్రాంగ్గా మనకి అంటే ఇన్ని రోజులు కన్సాలిడేషన్లో ఉండి లాస్ట్ అంటే కొంచెం చిన్న అప్ ట్రెండ్ వచ్చింది. కాబట్టి క్యాస్ట్రాల్ ఇండియాని కూడా ఎవరి డిప్లో బై చేసుకోవచ్చు. తర్వాత సెల్ అండ్ ర్యాలీస్ విషయానికి వస్తే గత వారం మనకి వీక్గా ఉండి తర్వాత చివరి రోజు చాలా షార్ప్గా పెరిగిన, దాంతోపాటు షార్ట్ కవరింగ్తో కూడా పెరిగిన ఎల్ఎన్టీని మాత్రం వచ్చే వారానికి సెల్ అండ్ ర్యాలీస్గా చెప్తాను. దీంతోపాటు ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ ఇది కూడా గత వారం హై నుంచి కరెక్ట్ అయ్యి మళ్ళీ లాస్ట్ షార్ట్ కవరింగ్ వల్ల పెరిగింది. దీన్ని కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. తర్వాత టెక్ మహీంద్రాని కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. తర్వాత ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఫోర్టిస్ హెల్త్ కేర్ని ఇన్వెస్ట్మెంట్ కోసం రికమెండ్ చేస్తున్నాను. మనకు తెలిసిందే ఫోర్టిస్ హెల్త్ కేర్ రీసెంట్గా ఎస్ఆర్ఎల్ డయాగ్నోసిస్ సెంటర్తో డీమర్జ్ కావడం చూసాము. దీనివల్ల అంటే వాల్యూ ఒకటి అన్లాక్ అవుతుంది. దీనికి తోడు మనకి హాస్పిటల్ ఇండస్ట్రీ అనేది చాలా ఇండియాలో
మనం గత కొన్నేళ్ళుగా చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ యొక్క గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ ఒక 5 to 10 years డౌన్ ద లైన్ చూసుకుంటే ఈ గ్రోత్ అనేది ఇక్కడ నుంచి ఇంకా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. ప్లస్ ప్రస్తుతం ఉన్న 20% గ్రోత్ కాస్త ఈవెన్ 30 to 40% పెరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి లాంగ్ టర్మ్కి ఈవెన్ 2 years కోసం కూడా ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం 8 to 9 monthsకి మాత్రం 280 and 300 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదే షార్ట్ టర్మ్ వ్యూతో చూస్తే మాత్రం 220 and 224 క్లోజర్గా ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అంటే మరి అంటే ఒక 1 month 2 months కోసం అయితే పొజిషన్ తీసుకోమంటారు. బట్ ఏదైనా కూడా లాంగ్ టర్మ్కి ఫోర్టిస్ హెల్త్ కేర్ని ఎవరీ డిప్లో కూడా బై చేసుకోవచ్చు.